యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మీ ఎదుట ఒక 6 దినాల తర్వాత, ఈ 6 దినాలు లూకాసు వార్త పాత రికార్డింగ్స్ వేశాము. ఈ దినం తిరిగి మరలా లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనం నుండి వాక్యాన్ని నేను ధ్యానం ప్రారంభిస్తున్నాను. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువు యొక్క కృపను బట్టి హోలీ ల్యాండ్ ట్రిప్ సంపూర్తి చేసుకొని ఈ దినం దేవుడు మళ్ళా ఆయన పనిలోనికి రావటానికి నాకు సహాయం చేశారు. బ్లెస్డ్ 10 days. ప్రభువు తిరిగిన స్థలాలు, సేవ చేసిన స్థలాలు, పాత నిబంధనలోని అనేకమైన విశేషతలతో కూడిన స్థలాలు దర్శించగలిగాము. ఇది విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి, దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని, సత్యసంధత్వాన్ని, ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ చేయటానికి ప్రభు నాకు సహాయం చేశారు. యెరూషలేము యాత్ర చేసినందున ఆత్మీయంగా కలిగే ప్రయోజనం ఏమి ఉండదు, కానీ వాటి బైబిల్ స్థలాలు దర్శించడం వల్ల అవగాహన పెరుగుతుంది. నేను అంతవరకే ఈ ట్రిప్ను తీసుకున్నాను. వాక్యం యొక్క అవగాహన, ఆ స్థలాలు ఒక ఎయిడ్స్ లాగా, టీచింగ్లో ఎయిడ్స్ ఎట్లా ఉన్నాయో ఆ స్థలాలు చూచడం ద్వారా ఒక అవగాహన వాక్యం చెప్పేప్పుడు ఉపయోగపడుతుందనే భావనతో యెరూషలేము దర్శించాను. ఐగుప్తు, యెరూషలేము, పాలస్తీనా, యోర్దాను ప్రాంతాల్లో కొన్ని స్థలాలు చూడగలిగాం. అవి వాస్తవంగా అప్పుడున్నవి ఇప్పుడున్నవి అనేది ఏమీ కాదు. కాదే చరిత్రను రుజువు చేస్తున్నటువంటి కొంత అవగాహన కొరకు వినియోగపడుతుంది అనే భావనతోనే యెరూషలేము యాత్రను కంప్లీట్ చేశాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన మీ అందరి కొరకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థనలో ఏకీభవించండి. తిరిగి టీవీ పరిచర్యలో మన దర్శనంలో కొనసాగుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. మీ బిడ్డలం ప్రభు, మీపై ఆధారపడిన వారు నాయనా అని పిలుచుటకు యోగ్యత లేని వారు, ఈ మాసం అంతానికి మాకు కావలసిన పరిచర్య కొరకైన ధనము, ఇతర అవసరతల కొరకైన ధనము మీరు పంపించమని అడుగుతున్నాము ప్రభు. ఈ మాసం వేసవి తీవ్రత మా ప్రాంతంలో అత్యధికంగా ఉన్నది. ప్రజలు ఊరట పొందినట్లుగా సహాయం చేయము. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 8వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభము మీద దానిని పెట్టును. ఈ వచనం చాలా గంభీరమైన వచనం. దీపస్తంభము, దీపము, వెలిగించువాడు, వెలిగించబడిన దీపము, ఉద్దేశము ఇందులో వ్రాయబడ్డాయి.
ఎవడును నో వన్ ఆఫ్టర్ లైటింగ్ ఎ ల్యాంప్ కవర్స్ ఇట్ విత్ ఎ జార్ ఆర్ పుట్స్ ఇట్ అండర్ ఎ బెడ్, but puts it on a stand so that those who enter may see the light. ఒకడు దీపం వెలిగిస్తే అది వెలుగును ఇవ్వటం కొరకు దీపస్తంభం మీద చేరుస్తాడు తప్ప వెలిగించిన దీపము నిష్ప్రయోజనం అగునట్లు మంచము కింద కుంచము కింద పెట్టడం. ఇది ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఈ వచనం ఏం జ్ఞాపకం చేస్తుంది? వెలిగించబడిన దీపము యొక్క ఉద్దేశము ఆ ఇంటిలోనికి వచ్చిన ఇతరులు ఇంటిలోని వెలుగును చూచినట్లును, ఇంటిలోని సమస్తమును తేటగా చూచినట్లును, అది దీపస్తంభము మీద ఆ యొక్క దీపము వెలిగించబడిన తర్వాత ఉంచబడుతుంది. మనం కూడా మన జీవితాలు వెలిగించబడ్డాయి. మనం యేసుక్రీస్తుని అంగీకరించాము. మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. మన ఆత్మీయ జీవితాలు రీజనరేట్ అయ్యాయి, మళ్ళా జీవానికి వచ్చాయి. అట్టి మన జీవితాన్ని మంచము కింద కుంచము కింద రహస్యంగా ఉంచవీల్లేదు. వాటిని దీపస్తంభం మీద ఉంచాలి. ఎత్తైన స్థలంలో దీపస్తంభం, ప్రత్యేకంగా ఉన్న స్తంభం, ఆ దీపస్తంభం మీద దాన్ని ఉంచితే దాని వెలుగు అంతా ప్రసరిస్తుంది. నేను యెరూషలేము దేశంలో ఉన్న 10 దినాలు ఈజిప్ట్, జోర్డాన్ ఆ ప్రాంతాలతో కలిపి 10 రోజుల్లో నా ప్రార్థన ఒక్కటే. సిన్సియర్గా నేను చెబుతున్నాను, ఐ ప్రేడ్ ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కోసం నేను ప్రార్థన చేశాను. మీరు అనుదినం చేస్తూ ఉండుంటారు. మన దేశంలో 130 and 130 crores of people are living. అందులో more than 120 crores people doesn't know about Jesus. యేసుని గురించి వారికి తెలియదు. యేసును ఎరుగని జనులు 120 కోట్ల మంది పైగా ఉన్నారు. యోనా గ్రంథంలో యోనాతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు 1,20,000 మంది 120,000 men గురించి మాట్లాడాడు. కుడి ఎడమలు జనులు, ఎరుగని జనులు అశూరులు, కుడి ఎడమలు ఎరుగని జనులు నినివే పట్టణంలో 120,000 మంది అయితే భారతదేశంలో 120 కోట్ల మంది ఉన్నారు. 120 crores. యోనా సమయంలో థౌజండ్స్. 1000కి 1 crore మనం నిష్పత్తి కడితే 1,00,000కి 1,000, 100,000, 1 కోటికి 1,000 అంటే 1000 రెట్లు పెరిగిందనమాట జనాభా. ఆ దేశం నినివే పట్టణం జనాభాతో మన దేశ జనాభాలో ప్రభువుని ఎరుగని వారి సంఖ్య పోలిస్తే 1000 times, 1000 times ఇంక్రీజ్ అయింది మన దేశంలో యేసయ్యను ఎరిగిన వారి సంఖ్య. వారికి సువార్త అందించాలి. దే ఆల్ ఆర్ ఇన్ డార్క్నెస్. అందరూ ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నారు. హౌ కెన్ దే నో ద గాడ్? వాళ్ళు దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుంటారు? ఒకటే మార్గం, వెలిగించబడిన దీపం నువ్వే. యు ఆర్ ద ఓన్లీ సోర్స్. యు ఆర్ ద ఓన్లీ సోర్స్ ఫర్ దెమ్ టు లుక్ ద లైట్. వెలుగు తెలుసుకోవటానికి, వెలుగు చూడటానికి నీ యొద్ద మాత్రమే వారికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఒక రహస్యంగా ఉండిపోతే, నిష్ప్రయోజకంగా ఉండిపోతే, వెలిగించబడిన నీవు 10 మందికి ఉపయోగపడి 10 మంది తమ జీవితాల్లో ఆధ్యాత్మిక మేలు పొందేటట్లుగా నీవు ఉండకపోతే నీ వల్ల ప్రయోజనం లేదు.
ఒకడు వెలిగించినప్పుడు దీపస్తంభం మీద దీపాన్ని పెట్టాల్సిందే. నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు కూడా ఉంచబడవలసినదే. సోదరుడా, సోదరి, దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, మీ జీవితాలు వెలిగించబడితే మీరు దీపస్తంభం మీదకి చేరాలి. యూ మస్ట్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్ టు లుక్ ఎవ్రీథింగ్ ఇన్ లైట్. వారి జీవితాల్లోని పాపమును వారు తెలుసుకోవటానికి నీవు నీ జీవితంలోని పరిశుద్ధతను వారికి, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన వెలుగును వారికి కనపరచగలగాలి. యూ షుడ్ నాట్ బీ ఇన్ సైలెంట్ ఆర్ ఇన్ డార్క్నెస్. యూ షుడ్ నాట్ బీ ఇగ్నోరెంట్. తెలియని వాళ్ళు ఉండకూడదు, నీవు తెలపాలి. కాబట్టి పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ప్రత్యేకం. ఇది నువ్వు గ్రహించాలి. నేను 47 సంవత్సరాలు నిండిపోయాయి. ఆరోగ్యం 30% అయిపోయింది. ఇంకో పావలా ఉంటే ఆరోగ్యం ఉంది. శరీరం సహకారం 25% ఉంది అంతే. ఇప్పుడు ప్రభు దగ్గర కూర్చొని అడుగుతున్నాను నేను, ప్రభువా, యూజ్ మీ ఇన్ ద గ్రేట్ వినియార్డ్ ఆఫ్ యువర్ హెవెన్. మీ రాజ్యం యొక్క గొప్ప ద్రాక్ష తోటలో నన్ను వాడుకొని అడుగుతున్నాను. మనం బలహీనం అవ్వచ్చు, కానీ ఆయన శక్తితో తన కార్యాన్ని మన యందు ఆయన పరిపూర్ణం చేస్తాడు. ఆయన చేత వెలిగించబడ్డాం. we were lightened by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మనల్ని వెలిగించాడు. మన ద్వారా అనేక మంది ప్రభు దగ్గర రావాలి. మన ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. కనుక మనం ప్రజలకు అందుబాటులో, ప్రజలకు ప్రయోజనకరమైన స్థితిలో మన జీవితం ఉండేట్లుగా చూసుకోవాలి. యేసుక్రీస్తు అలాగే ఉన్నారు. 17వ వచనం, తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు ఉండు మరుగైనది ఏదియు లేదు. ఇది రెండో మాట. మరొకటి, ఫర్ నథింగ్ ఈజ్ హిడెన్ దట్ విల్ నాట్ బి మేడ్ మేనిఫెస్ట్, నార్ ఈజ్ ఎనీథింగ్ సీక్రెట్ దట్ విల్ నాట్ బి నోన్ అండ్ కమ్ టు లైట్. రహస్యమైనది ఏది లేదు, తేటపరచబడుతుంది సమస్తం. నో సీక్రెట్. చాలామంది తమ హృదయంలో అనేక రహస్యాలు ఎంచుకుంటారు. హృదయ రహస్యములు వెల్లడవుతాయి. గాడ్ ఈజ్ ఏబుల్ టు సీ యువర్ సీక్రెట్స్ ఆఫ్ యువర్ హార్ట్. God is able to see. God is able to watch your secrets. అది ఒక దినం బయటకు వస్తుంది. మనం దాచలేము. కాబట్టి ఒక దినాన వెలుపట్టుకు వచ్చే రహస్యం నీవెందుకు మెయింటైన్ చేస్తావు? లీవ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్హోలీ అండ్ అగ్లీ, లీవ్ ఇట్. అపవిత్రమైంది, అసహ్యమైంది అయితే వై షుడ్ యూ క్యారీ దట్? నువ్వు నీ జీవితంలో ఎందుకు దాన్ని కొనసాగిస్తావు? తీసి అవతల పారి. మన హృదయం అంతా పాపము ఉత్పత్తి స్థానము. ఈ పాపము యొక్క ఈ ఉత్పత్తి స్థానం మార్చబడాలి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఎంత శుద్ధి చేసినా శరీరాన్ని బట్టి మలినం చేరుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిశుద్ధతను మనం ఆహ్వానించుకోవాలి. తెలియపరచబడని రహస్యం ఏది లేదు. దేర్ ఈజ్ నథింగ్ యూజ్ ఇన్ హైడింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. యూ కాంట్ డూ దట్. నువ్వు చేయలేవు. దేవునికి ఏది మరుగై లేదు. తేటగా నీ హృదయం అంతా కనిపిస్తుంది. హృదయంలో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడితే ప్రజలు మోసపోతారు, మనుషులు మోసపోతారు, కానీ దేవుడు మోసపోడు. తెలియపరచబడిన రహస్యం ఏది లేదు, తెలియపరచబడక బయలుపడక ఉండు మరుగైనది ఏది లేదు. ఏది ఉండదండి రహస్యం. దేవుడు అన్నిటిని ఓపెన్ చేస్తాడు.
ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. నీకు అవమానం కలిగినట్లుగా చెడును నీ హృదయంలో దాచుకుంటున్నావా? అది కూడా దేవుడు చూస్తున్నాడు. అది నీ అవమానానికి దారితీస్తుంది. నువ్వు దీవెన పొందేటట్లుగా పని చేయవలసి ఉన్నది తప్ప రహస్యమైన బ్రతుకునకు వెళ్ళవద్దు. యూ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ బిఫోర్ గాడ్. వై యూ ట్రై టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్? నో యూస్. ఉపయోగం లేదు. నువ్వు దాచుకుంటే తెలియకుండా ఉంటానికి ఆయన సామాన్యుడా, మహాజ్ఞాని, సర్వజ్ఞానం కలిగిన వాడు. ఆయన సమస్తం తెలుసుకుంటాడు. ఇవాళ మనకు ఎక్కడికక్కడ స్కానర్స్ వచ్చాయి, స్కానింగ్ మిషన్స్ వచ్చాయి. ఎయిర్పోర్ట్లో బస్సులు కూడా స్కాన్ చేసేస్తున్నాయి, అంత పెద్ద మిషన్స్ ఉన్నాయి. బ్యాగ్స్ మూసే ఉంటాయి, స్కాన్ చేసి లోపలే ఉంటాయి చెప్పేస్తాడు. బాడీ కూడా స్కానర్స్ వచ్చేసాయి. ఈ స్కానర్స్ రావటం వల్ల ఇక రహస్యం లేదు, తెలిసిపోతుంది. పెట్టెలో ఏమేమి వస్తువులు ఉన్నాయో స్కానర్లో బయటకు వచ్చేస్తుంది, విజువల్ కనిపిస్తుంది. నీ హృదయాన్ని దేవుడు స్కాన్ చేస్తాడు. ఈజీలీ హీ విల్ కమ్ టు నో వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. కనుక దానివల్ల ప్రయోజనం లేదు, నువ్వు దాచుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆయన బయలు చేయగలుగుతాడు దాన్ని. అందుకనే నువ్వు తెలుసుకోవాల్సింది, తెలియచేయబడక బయలుపడక ఉండే మరుగైనది ఏది లేదు. మరుగైనది ఏది లేదు. సమస్తం తేటపరచబడుతుంది. రహస్యమేది లేదు, మరుగైనది ఏది లేదు. సోదరుడా, సోదరి, God can reveal the total heart and life of yourself to the public. ఆయనకు అసాధ్యమైంది ఏం కాదని గుర్తుంచుకో. చాలా సందర్భాల్లో మనం ట్రాన్స్పరెన్సీ మిస్ అయిపోతున్నాము. అలా కాకూడదు. తర్వాత, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని యొద్ద నుండి తీసివేసి తన కలదని అనుకున్నది కూడా తీసివేయబడుతుంది. కనుక మీరు ఎలాగ వినిచ్చు ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ దెన్ హౌ యూ హియర్. నువ్వేమేమి వింటున్నావు జాగ్రత్తగా ఉండమన్నాడు. చాలా వింటున్నాం మనం చెబుతాం, కానీ అన్నీ గ్రహించద్దు, అన్నీ లోపల తీసుకోవద్దు. లీవ్ ఎవ్రీథింగ్. హృదయంలో నీ ప్రభు నీకు చెబుతాడు, ఎంతవరకు అవసరం అంతవరకు తీసుకో. అనవసరమైనది నీ హృదయంలోకి రానియద్దు. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని నుండి తనకు కలదని అనుకున్న చూడదు కూడా తీసివేయబడుతుంది. విచిత్రంగా ఉంది కదా. కలిగిన వాడికి ఇవ్వటం ఏంటి, లేనివాడికి తీసేయటం ఏంటి? చూడండి, ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పారు కదా. కొన్ని మీనాలు ఇచ్చి సేవకులకు గ్రామాంతరం వెళుతున్నప్పుడు ఒక యజమానుడు వ్యాపారం చేయమన్నాడు. 5 ఇచ్చినవాడు మరొక 5 చేశాడు. 2 ఇచ్చినవాడు మళ్ళీ 2 చేశాడు. 1 ఇచ్చినవాడు సామర్థ్యం కొలది ఇచ్చాడు, ఆ 1 కూడా దాచాడు, భూమిలో పెట్టి కప్పెట్టాడు. వెనక్కి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, 5 ఇచ్చినవాడు కలిగిన వాడు ఇంకో 5 సంపాదించాడు, 10. వాడికి కలిగి ఉన్నవాడికి తీసివేయబడిన 1 దాచాడే, వాడిది కూడా తీసేవాడికి 5, 10 ఉన్నవాడికే ఇచ్చాడు. కలిగిన వానికే ఇవ్వబడుతుంది అన్న ఉపమానం ఏం చెప్తుందంటే, చేసిన వానికి ఆ క్రియ చొప్పున దేవుడు బహుమానం ఇస్తాడు, చేయని వాడు తను నష్టపోతాడు అనేది ప్రభు చెప్తున్నాడు. 19వ వచనం. ఆయన తల్లి సోదరులు ఆయన ఎద్దకు వచ్చారు. జనులు గుంపుగా ఉండటం చేత దగ్గరికి రాలేకపోయారు. యేసు ప్రభు తిరిగిన చోట జనులు బహు గుంపుగా ఉన్నారు. ఆయన నడిచినటువంటి ప్రదేశాలన్నింటా కూడాను ప్రజలు సమూహాలుగా ఆయన వెనకాల పడుతున్నారు. ఎందుకంటే అద్భుతాలు చేస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు. ఇన్స్టాంటేనియస్గా కార్యాలు జరిగిపోతున్నాయి. ఇక జనం వెనకబడ్డారు. సొంత తల్లి తమ్ముళ్ళు వచ్చేటప్పటికి ఆయన కలవటానికి వీలు లేకుండా పోయింది. అప్పుడు శిష్యులు కవర్ చేస్తున్నారు, నీ తల్లి నీ సహోదరు నిన్ను చూడగోరి వెలుపల నిలిచున్నారని ఎవరో ఆయన తెలియజేశారు. ఎవరో కూడా రాయలేదు అంటే పీపుల్ నోస్ దాట్.
ఎవరో కామన్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు కమ్ టు జీసస్ అండ్ ఏబుల్ టు టెల్. హీ యాక్సెప్టెడ్ దట్, హీ లిజన్ దట్. ఆయన తల్లి సహోదరులు ఆయన ఎదుగు వచ్చారు, గుంపుగా ఉన్నందున చూడలేకపోయారంట. యేసు ప్రభు యొక్క మిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, చుట్టూత వాళ్ళ సొంత క్వార్టరే ఉంటుంది. యేసుకి అట్లా కాదు. యేసు తల్లి సోదరులు కలవటానికే వీలు లేకపోయింది. అంటే వాళ్ళు లేరు, పక్కన వాళ్ళు లేరు, వాళ్ళని పెట్టుకోవాలి ఆ మిషన్లో. కొంతమంది సేవలు కూడా అందరినీ సొంతంలో పెట్టుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఎక్కడికి పోకుండా డీటెయిల్స్ ఎక్కడికి తెలియకోకుండా ఫ్యామిలీలోనే మినిస్ట్రీ యొక్క రాబడంత ఉండిపోద్దని చెప్పి వాళ్ళు కుటుంబ సభ్యులు పెట్టుకుంటారు. కానీ యేసు కుటుంబ సభ్యులు యేసును చూడటానికి వెళ్ళేటప్పుడు వీలు లేకపోయిందంట. దే వర్ నాట్ ట్రీటెడ్ యాజ్ విఐపీస్. అదే మినిస్టర్ గారు బావమరిదో, మినిస్టర్ గారి తమ్ముడో, అన్నో, మేనమావ అనుకోండి, పీపుల్ విల్ ట్రీట్ దెమ్ యాజ్ ద విఐపీస్. కానీ యేసు తల్లి సోదరులు కలవటానికి వస్తే వీలు లేకపోయింది. నో ప్రయరైజేషన్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో పెద్ద లెక్క కాదు. ఆయన శారీరక సంబంధాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చినవాడు కాదు, అలానే బాధ్యతలు మరిచినవాడు కాదు. He prioritized the spiritual things more than physical things. భౌతిక విషయాల కంటే ఆత్మ సంబంధం విషయాలకు ఆయన అత్యధికమైన ప్రాధాన్యం ఇచ్చినవాడు. అందుకే ఎవరో చెబుతున్నారు, నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడటానికి వచ్చి బయట నుంచున్నారు అన్నప్పుడు ఆయన చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యాడు. ఏమన్నాడు? అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగిస్తూ ఉన్న వీరే నా తల్లి నా సహోదరుడు అని వారితో చెప్పాడు. దేవుని వాక్యం విని దాని ప్రకారమే జీవిస్తున్నవాడే నా తల్లి నా సహోదరుడు. హూ ఆర్ ద రిలేటివ్స్? Then his mother and his brothers came to him, but they could not reach him because of the crowd. And he was told, my mother and your brothers are standing outside, desiring to see you. రక్త సంబంధికులు చూడటానికి కూడా అవకాశం లేనంతటి సేవా పరిచర్య ఆయన చేశాడండి. ఈ ఎక్స్పీరియన్స్లోకి మనం వెళ్తామా? రక్త సంబంధులు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎక్కడున్నాడు ఆయన కలవాలి అని అంటే. లోకానికి భిన్నంగా ఉంది. క్రీస్తు అంటేనే లోకానికి భిన్నత్వం. కనుక ఆయన వారితో చెప్పిన మాట, నా తల్లి నా సోదరుడు అంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించేవాడు. దేవుని వాక్యమును విని దాని ప్రకారం జరిగించేవాళ్ళే నా తల్లి నా సహోదరు. దే ఆర్ మై రిలేటివ్స్, దే రిలేటెడ్ విత్ మీ. భౌతిక సంబంధమైనటువంటి సంబంధాలు కాదు. అబ్రహాము గారి సంతానం అబ్రహాం సంతానం కింద దేవుడు ట్రీట్ చేయలే. విశ్వాసులే అబ్రహాం సంతానం. న్యూ టెస్టిమెంట్లో బిలీవర్స్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం ఇన్ ఫెయిత్. విశ్వాసములో ఉన్న మనమే అబ్రహాం యొక్క సంతానం. విశ్వసించిన వాడు అబ్రహాం సంతానం ఎట్టవుతాడు? శరీరానికి పుట్టినది మాత్రాన సంతానం అయిపోతాడా? కనుక అది దేవుడు లక్ష్య పెట్టిన సంతానం. లక్ష్య పెట్టినది విశ్వాస సంబంధాలని. సో దట్ వీఆర్ బ్లెస్డ్. మనం దీవించబడ్డాం, మనం ఆశీర్వదించబడ్డాం. అందుకైనా దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించేవాడు. యు మస్ట్ లిజన్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడిచినప్పుడే నువ్వు ఆయన సంబంధమే. అలాంటి వారికి ఆయన దగ్గర చోటు ఉంటుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ప్రత్యేకత ఏమి లేదు. మినిస్ట్రీ కూడా అంతే. కుటుంబంలో రక్షించబడిన వారికంటే రక్షించబడిన సమూహంగా ఉన్న అన్యులే మనకు ఎక్కువగా ఉంటారు. ఇది వాస్తవం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ప్రయారిటీస్ మారాలి. నేను ఇప్పుడు మనకు చదివినటువంటి వచనాలు 16 నుంచి చదివాను కదా. 16వ వచనంలో చూడండి, లివ్ ఫర్ అదర్స్.
లివ్ ఫర్ అదర్స్, ఇతరుల కోసం జీవించు. 19వ వచనంలో కూడా డోంట్ లివ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, లివ్ ఫర్ అదర్స్. నీ కుటుంబం కోసం నువ్వు బతకటం గొప్ప అర్థమేం కాదు. ఇతరుల కోసం జీవించు, ఇతరులకు ప్రయోజనకరంగా బ్రతుకు, ఇతరులకు దీవెనకరంగా ఉండు, ఇతరులను నీ యొద్దకు రాని. కనుక నేను చూశాను, కళ్ళారా చూశాను, మన దేశంలో మొదట నేను అని అనుకుంటాం. పాశ్చాత్య దేశాల్లో మొదట మీరు, తర్వాతే నేను. లిఫ్ట్ ఎక్కేప్పుడు కూడా వాళ్ళంతే, బస్సు ఎక్కాలన్న వాళ్ళంతే. మనమైతే ముందు ఎక్కే సీట్ వేసేస్తాం. అక్కడ బస్సులోకి వెళ్తే 7-8 సీట్లలో కర్చీఫ్లో, పేపర్లో, న్యూస్ పేపర్లో, బ్యాగ్లో ఏదో ఒకటి పడేసి ఇది నాదంటాడు. ఈ ట్రై టు క్లైమ్స్ ద ఫిజికల్ థింగ్స్. దట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఈ వచనాలు అదే మనం చూసామండి. కలిగిన వారికి ఇవ్వబడుతుందంటే అదే అర్థం. ఉన్నవాడికి తీసేయబడుతుందంటే, ఉన్నవాడు అంటే హూ ట్రైస్ టు ఓన్ ద థింగ్స్, ఫిజికల్ థింగ్స్, హీ విల్ లూజ్. తన కోసం సంపాదించుకోవాలనుకునేవాడికి ఏం దొరకదు. అది బైబిల్ చెబుతాను. కానీ ఈ 4 వచనాలు కూడా లివ్ ఫర్ అదర్స్, ఇతరుల కొరకు జీవించండి, ఇతరుల కొరకు వారి క్షేమం కొరకు మీరు వర్ధిల్లండి, వారి క్షేమం కొరకు మీరు జీవించండి. ఇది ప్రభువు మనకు నేర్పిస్తున్నటువంటిది. కనుక వాక్యం ప్రకారం ప్రవర్తించే వారిని నీ బంధువుగా ఎంచమన్నాడు. బంధువు కోసం అని చెప్పి వాక్యాన్ని వదిలేసేవాళ్ళు ఉన్నారే వాళ్ళు. వాక్యం కొరకు నీ బంధువుని పక్కన పెట్టమన్నాడు. దెన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ హూ ఆర్ ఇంపార్టెంట్? ద బిలీవర్స్ ఆర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద రిలేటివ్స్. అది ఇక్కడ నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ఈ మాసం 30 రోజులకు ఎపిసోడ్ సహకారులు 6 రోజులు వచ్చారు. 6 రోజులు అంటే 6 2 12,000. మనం కట్టాల్సింది 33,000 కేబుల్కి. ఇతర ఖర్చులు వేరు. ఆ 33,000 కట్టాలి అంటే ఇంకా మనకు కావలసినటువంటిది 21,000 కావాలి. 12,000 వచ్చాయి, 21,000 కావాలి. అలాగే ప్రేమ సాక్షికి 1,90,000 పే చేయాలి. ప్రభు ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి. ఈ మాసం నేను ఊళ్ళో లేకపోవటం వల్ల కొంత పని వెనకబడింది. వాతావరణం వేడిగుండటం వల్ల, సెలవులకు చాలామంది ఊర్లు వెళ్ళటం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. సో ప్లీజ్ ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. ప్రార్థన చేసుకోండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించారని నమ్ముతున్నాం. మేము మీ వాక్యం చొప్పున ప్రజల కొరకు వెలుగునిచ్చువారముగా జీవించుటకు, ఆయన పొందువారముగా ఉండటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండును గాక. ఆమెన్.